ఒకప్పుడు పెళ్లిళ్ళల్లో ఈ క్యాబేజీ పొడి కూర చేసేవాళ్ళండి. ట్రెడిషనల్ పద్ధతిలో ఈ క్యాబేజీ పొడి కూర చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఫుల్ వీడియో చూడండి. వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. క్యాబేజీ పొడి కూర చేస్తున్నానండి. మనకు అడిగి స్ట్రైనర్లకు వేసేసుకోండి, నీళ్ళన్నీ వడిపోతాయండి. అసలు నీళ్ళు వేయకుండా చేయాలండి, పొడి కూర చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకొస్తానండి. క్యాబేజీకి పచ్చి కొబ్బరి వేస్తే బాగుంటుంది. పల్స్ మోడ్లో తిప్పితే గిలక పట్టినట్టు అవుతుందండి. తిప్పుకోండి, పచ్చిమిర్చి వేయించుకోండి. వేయించుకుంటే మనకి అప్పుడు మగ్గయ్యేది అవసరం, ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం ఉండదు. మిక్సీ పట్టేస్తానండి. కారం పట్టుకోవాలండి, వేడి వేడి మీద వేయకండి. ఉప్పు అన్నీ వేసేసి మిక్సీ పట్టేసేయాలి దీనిలోనే. ఇప్పుడు ఇంకా పోపు వేసుకుందామండి. వేడి మీద వేయొద్దండి, వెజ్ పోపు వేస్తానండి. కావాలండి జీలకర్ర చిట్టపట్ట అనేటప్పుడు క్యాబేజీ వేస్తాను. అసలు ఈ తడే సరిపోతుంది మనకి. కడిగినాం కదా, ఈ కడిగిన తడే సరిపోతుంది. అసలు వాటర్ వేయకుండా మగ్గించాలి, బాగా పొడి పొడి వస్తుంది. కలపండి, కిందికి మీదికి కలపండి. తిరువాత వేసినాం కదా, కింద సగం మగ్గిన తర్వాత అండి పెసరపప్పు చాయ్ గ్లాస్, హాఫ్ గ్లాసు కడిగి పెట్టుకున్నాను. క్యాబేజ్ అనేది సగం మగ్గినాక వేయాలి. కొంచెం పసుపు వేస్తానండి, వేస్తాను. తర్వాత కారం వేస్తాను. ఇంత కలిపి లిడ్ పెట్టేస్తే ఆ ఆవిరికి మంచిగా ఉడికిపోతుంది. ఒకప్పుడు పెళ్ళిళ్ళలో చేసేవాళ్ళండి. ఇది ట్రెడిషనల్ పద్ధతి అండి. ఇది చాలా బాగుంటుంది. చపాతీ చేస్తున్నానండి. ఇక కర్రీ కూడా ఎక్కువ తినాలండి, అంత టేస్ట్ ఉంటుంది. మొత్తం సలాడ్ లాగా తినేయచ్చు, అంత బాగుంటుంది కదండి. మంచిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే ఆవిరికి బాగా మగ్గుతుంది. పెసరపప్పు నానబెట్టుకున్నానండి. తిరువాత వేసినాకనే నానబెట్టండి. పలుకు ఉంటేనే బాగుంటుందండి పెసరపప్పు. మరీ ఎక్కువ నానిపోతే మెత్తగా అయిపోతుంది. మనకు కర్రీ తినేటప్పుడు పలుకు తగిలితేనే బాగుంటుంది. సగం లోపలికి పోయినప్పుడే చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. అంత క్యాబేజ్ అనుకున్నానండి, అంత లోపలికి పోయింది. ఫస్ట్ వేసినా కదా, కలర్ ఇంత బాగా వచ్చింది కదండి. అసలు ఒక్క చుక్క నీళ్ళు వేయకండి. నీళ్ళు వేస్తే కర్రీ వేరేలాగా అయిపోతుంది. ఆవిరికే మగ్గాలి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుతుందండి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనము పెసరపప్పు వేస్తాము. కొంచెం ట్రాన్స్పరెంట్ అయింది చూడండి. ఇప్పుడు మనం పెసరపప్పు వేసేద్దాం. పెసరపప్పు అంతా వేసేస్తామండి. పెసరపప్పు వేసిన తర్వాత అంతా కలిపేది. ముందే వేస్తే మనకి మెత్తగా అయిపోతుందండి పెసరపప్పు. తినేటప్పుడు కొంచెం పలుకు ఉండాలి. నానింటది కదా, ఏం కాదు, మంచిగా ఉడుకుతాయి. పెసరపప్పు అనేది కనిపిస్తూ ఉండాలి. ఇంకా కొంచెం మూత పెట్టేసినాక అంత 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలండి. మిక్సీ పట్టుకొస్తానండి. కారం చల్లగా ఏంటది, కొంచెం ఇది ఉడికే వరకు కారం కూడా వేసుకుని వస్తా. క్యాబేజీకి తక్కువ పడుతుందండి ఉప్పు, చూసేసుకోండి. లైట్గా పసుపు వేస్తానండి. దానిలో క్యాబేజీలు వేసినా కదా కొంచెము, ఇప్పుడు కొంచెం దీనిలో వేస్తాను. బాగా ఉడికిందండి. ఇంకా కారం వేస్తాను. కారం వేసుకోవాలండి. మిక్సీ పెట్టిన కారం ముందే వేసేస్తే కారము ఉడకదండి క్యాబేజీ తొందరగా. ఇంకా అంతా కలిపేస్తాను. కారం వేసినాక మళ్ళీ కొంచెం మూత పెట్టేసుకుని ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మిరపకాయలు వేయించుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టకండి ఇంకా, ఎందుకంటే ఇంకా వాటర్ పడుతుంది, పొడి కావాలి. పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు కూడా తక్కువ పడుతుంది. చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి వేస్తే. పైన వేసుకోవాలి, ముందే వేసుకోకూడదు. కారంలో పైన వేసుకుంటేనే కొబ్బరి బాగా కనిపిస్తుంది. కారం వేసేస్తే
కలిసిపోతుంది కొబ్బరి. మనకు తెల్లగా మంచిగా పైన కనిపించాలా. కొంచెం సేపు మగ్గించినాక సర్వింగ్ చేసేస్తానండి. ఇంకో కొబ్బరి వేసినాం కదా, ఇంకో కొద్దిగా సేపు. స్టవ్ సన్నగా చేసుకోండి. అయిపోయిందండి, మగ్గిపోయింది. ఇంకా సర్వింగ్ చేసేసి చపాతీ చేసేస్తానండి. పకోడీ క్యాబేజీ అయిపోయిందండి. వేడి పచ్చి కొబ్బరి క్యాబేజ్ పొడి కూర చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. చపాతీకి, రొట్టెకి అన్నిటికీ బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్. చపాతీ చేసి చూపిస్తానండి. మూలలన్నీ ఒకటే లెవెల్గా ఉండాలండి. రేక్ అనేది మందం అనేది ఉండకూడదు చపాతీలు రుద్దినప్పుడు. చపాతీ అంటేనే చపాతీ ఆకారంలో ఉండాలి. 3 మూలలు కరెక్ట్ ఉండాలి. ఇలా రుద్దాలి. ఎక్కువ నూనె వేయకూడదండి. నూనె బట్టి ఈడ సైడ్లోకి ఇడిస్తే మధ్యకి వచ్చేస్తుంది ఆయిల్. ఎందుకంటే పొంగుతుంది కదా, పొంగినప్పుడు ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది. చూడండి ఎలా వంగుతుందో చపాతీ. ఇట్లా వంగానండి. చూడండి ఎక్కడన్నా మురవడి ఉంటే పొంగదు కదా, అక్కడ ఇట్లా పట్టుకోవాలి. ఇక్కడ కాలాలి కదా, ఇట్లా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ పావురం వచ్చిందండి. ఇట్లా బాగా ఎర్రగాలాలి చపాతీ అంటే. ఇట్లా మూలలు అనాలి. మధ్యలో రుద్దకూడదు. ఎప్పుడైనా కిందికి వచ్చినప్పుడు మన దిక్కు అనుకోవాలి. ఇప్పుడు అంత లెవెల్గా చేసేసుకో. ఎప్పుడైనా తిప్పినాక ఆయిల్ వేయాలండి, ముందే వేయకూడదు. చూపించు, చూపించు. క్యాబేజ్ అండి అయిపోయిందండి. చపాతీ, అదే చపాతీ క్యాబేజీ పడుకోరండి. క్యాబేజీ చపాతీకి మంచిగా ఉంటుందండి. చపాతీలు ఇట్లా ఎర్రగా కాల్స్తేనే బాగుంటాయండి. తెల్లగా బాగుండదు. తీసుకెళ్ళండి. పావురం ఎదురు చూస్తుంది. పావురానికి పెట్టేసి చాలా బాగున్నది. కరెక్ట్ సరిపోయినాయి. కారం అవి, ఉప్పు సరిపోయింది. బాగుంది. పచ్చి కొబ్బరి వేస్తాం కదండి, ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. మంచిగా ఉందండి. కొబ్బరి వల్ల ఇంకా బాగుంది. సూపర్. కర్రీ ఎక్కువ తినాలండి. కర్రీ ఎక్కువ తినాలి. చపాతీ తక్కువ తినాలి.